హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్డీ స్కీమ్ బెస్టా లేదా ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకోవడం బెస్టా. సో ఒక కస్టమర్ అయితే మనల్ని ఆర్డీ స్కీమ్ అప్లై చేయడానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఆర్డీ స్కీమ్కి ఎంత అమౌంట్ వడ్డీ అయితే రావడం జరుగుతుంది, అదేవిధంగా ఆర్పిఎల్ఐ తీసుకుంటే మనకి వడ్డీ ఎంత వస్తుంది అనేది అడగడం జరిగింది. అందులో ఏది బెస్ట్, మనం ఏ విధంగా ఒక కస్టమర్కి మనం తెలియజేసాము. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఏది బెస్ట్ అనేది కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఆర్డీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్పిఎల్ఐ స్కీమ్ తీసుకుంటే ఎంత వస్తుంది, ఆర్డీ తీసుకుంటే ఎంత వస్తుంది అనేది రెండింటికి సేమ్ అమౌంట్. సో పీరియడ్ ఎంత ఉంటుంది ఏంది అనేది మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైంగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనకి ఆర్డీ, సపోజ్ ఒక కస్టమర్ మనకు వచ్చి, సార్ నేను ఆర్డీ అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, నేను నెలకి 2000 అయితే పే చేయాలనుకుంటున్నాను, అయితే 5 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది, వడ్డీ ఎంత వస్తుంది, మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది అనేది అడగడం జరిగింది. సపోజ్ కస్టమరు 2000తో నెల డిపాజిట్ చేస్తే 60 నెలలకి అంటే సో 2000 లెక్కన 1,20,000 అయితే మొత్తం పే చేస్తారనమాట. 1,20,000 దానికి వడ్డీ ఎంత వస్తుందంటే 22,732 రూపాయలు 5 సంవత్సరాలకు వడ్డీ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్ మెచ్యూరిటీ వేల ఎంత, 1,42,732 రూపాయలు. సో మనం 2,000తో ఆర్డీ అకౌంట్ కానీ తీసుకుంటే అదే 2,000 మనము ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. సపోజ్ ఇదే ఆర్డీ ఇంకొక 5 ఇయర్స్ తీసుకుంటే, సపోజ్ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 5 ఇయర్స్కి 22,732 రూపాయలు. అదే 5 ఇయర్స్కి మళ్ళీ నెక్స్ట్ ఇంకో 5 ఇయర్స్ తీసుకుంటే మళ్ళీ మనకు ఎంత వస్తుంది, 22,732. అంటే టోటల్ 10 ఇయర్స్కి ఆర్డీ ఎంత వస్తుంది మనకి, 45,464 రూపాయలు 10 సంవత్సరాలకి ఆర్డీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వడ్డీ వస్తుందన్నమాట. అంటే మనం కట్టాల్సింది ఎంత, 2,40,000 కడితే 45,464 రూపాయలు వస్తుందన్నమాట. సపోజ్ అదే విధంగా ఇన్సూరెన్స్ పాలసీ కానీ తీసుకుంటే, సపోజ్ మీ యొక్క పాలసీ వాల్యూ 2,50,000 కానీ తీసుకుంటే మీకు వడ్డీ మాత్రమే 1,08,000 అయితే వస్తుందన్నమాట. ఎంత వస్తుంది, 1,08,000. అంటే మీరు కట్టేది ఎంత, 2,40,000. మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ ఇచ్చి 3,58,000 అయితే వస్తుంది అనమాట. సో మీకు ఎంత డిఫరెన్స్, 62,536 రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల. అంటే ఇది ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా మీ వయసు ఒక 36 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను చూశాను. అంటే ఆ వచ్చిన కస్టమర్కి 36 సంవత్సరాలు ఉన్నాయన్నమాట. 36 సంవత్సరాలకి అంటే 9 సంవత్సరాలు పెట్టుకుంటే వాళ్ళ వయసు 40 సంవత్సరాలకు వచ్చేసి ఆయనకి 3,58,000 అయితే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. సో దానికి ఎంత వస్తుంది, 45,000 చిల్లర వస్తుంది. సో ఎంత డిఫరెన్స్ వచ్చింది మనకి, 36 రూపాయలు వచ్చింది. సో సేమ్ పీరియడ్ సేమ్ అమౌంట్, మరి ఎందుకు తేడా. సపోజ్ మీరు అనుకోవచ్చు అక్కడ 9 ఇయర్స్ ప్లస్ ఇక్కడ మన 9 సంవత్సరాలే, 1 ఇయర్ తగ్గింది ఆర్డీతో పోలిస్తే. అక్కడ 2,40,000 కానీ ఇక్కడ 2,50,000 పాలసీ తీసుకున్నాం అంటే 10,000 తేడా. సో 1 ఇయర్కి 10,000 అంటే పెద్ద తేడా లేదు కాబట్టి మనకి ఇక్కడ 62,000 డిఫరెన్స్ వస్తుంది మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది. సో దీంతో మనకి అమౌంట్తో పోలిస్తే ఇన్సూరెన్స్ పాలసీ చాలా చాలా బెస్ట్ అనమాట. ఆర్పిఎల్ఐ, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. అయితే ఇందులో మనకి ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి. సపోజ్ ఆ కస్టమర్ మధ్యలో చనిపోతే ఆర్డీకి అయితే మనకి ఎంతైతే కట్టామో ఆ యొక్క, సపోజ్ 2 ఇయర్స్ కట్టాము, ఏదైనా జరిగింది, రిస్క్ అయింది. సో 2 ఇయర్స్ తర్వాత మనం అయితే కట్టామో దానికి ఆర్డీ ఇంట్రెస్ట్ ఎంతైతే ఉందో 6.9 అయితే ఉంది ప్రజెంట్. ఆ 6.9తో మనకైతే వడ్డీ అయితే ఇస్తారు. అదే ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, మన పాలసీ వాల్యూ అంతా 2,50,000. సపోజ్ మనము ఇప్పుడు దాని యొక్క ఇంట్రెస్ట్ 7.0 నుంచి 7.3 ఇంట్రెస్ట్ వరకు అయితే మనకు ఉందన్నమాట. అయితే మనము ఈ 2 ఇయర్స్ కట్టిన డబ్బులు ప్లస్ దానికి వచ్చిన బోనస్ ప్లస్ ఈ యొక్క పాలసీ వాల్యూ ఉంది కదా 2,50,000 మొత్తం వస్తుంది. సో కానీ ఇక్కడ ఆర్డీకి అయితే రాదు. అంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీలో మనకి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, సేవింగ్ వస్తుంది, మనం కట్టిన దానికన్నా ఎక్కువ వస్తుంది. ప్లస్ ఒకవేళ మనం లైవ్లో ఉంటే మనము మెచ్యూరిటీ అమౌంట్ అని కూడా ఇన్సూరెన్స్లో ఎక్కువ వస్తుంది అనమాట. ఈ చిన్న తేడా తెలియక చాలామంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం లేదు. సో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో ఇప్పుడు చూశారు కదా. సో ఎక్కువ బెనిఫిట్స్, మీరు ఏదైనా పాలసీ తీసుకునేటప్పుడు మనం ఏ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దేనికి ఎంత వడ్డీ వస్తుంది, సో దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏం లేవు అని తెలుసుకొని
మీరు ఆ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. సపోజ్ మీరు ఎమర్జెన్సీ అవసరము, నేను 10 ఇయర్స్, 9 ఇయర్స్ నేనైతే వెయిట్ చేయలేను. నాకు 5 ఇయర్సే కావాలి అనుకున్నోళ్ళు, సో ఎక్కువ వడ్డీ ఎక్స్‌పెక్ట్ చేయని వాళ్ళు అయితే ఆర్‌డీ తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకు 5 ఇయర్స్‌లో అవ్వంగానే మన యొక్క మెచ్యూరిటీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఏంటంటే ఎక్కువ పీరియడ్ ఉంటుంది. 9 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ, 15 ఇయర్స్ కానీ ఇలా ఎక్కువ పీరియడ్ ఉంటుందన్నమాట. సో అక్కడ వరకు వెయిట్ చేయలేని వాళ్ళకైతే ఈ స్కీమ్ బెస్టు. పర్లేదు నాకు 10 ఇయర్స్ అయినా, 15 ఇయర్స్ అయిన తర్వాత అయినా నేను అమౌంట్ తీసుకుంటాను. నా పిల్లలకి చదువులకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ స్కీము బెటర్ అనమాట. సో చాలా విధంగా చాలా బెస్ట్ అనమాట ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది. సో ఎప్పుడైనా సరే ఎవరైనా పాలసీ తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా డిపాజిట్ చేసేటప్పుడు కానీ 1-2 సార్లు కంపేర్ చేసి ఏది బెస్ట్ అనేది తీసుకోండి. లేదు మీరు ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా, లేదా మీరు ఎలాంటి స్కీమ్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దాని గురించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో ముందుగా ఈ యొక్క 2 స్కీమ్‌లో మీకు ఏది బెస్ట్ అనిపించిందో ఆర్‌డీ అయితే ఆర్‌డీ, ఆర్‌పీఎల్ అయితే ఇన్సూరెన్స్ అని టైప్ చేయండి. సో మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కొంచెం కామెంట్‌లో కూడా చెప్పండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. సో ఇలాంటి మీ దాకా నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.